నమస్కారం. నేను మీ డాక్టర్ చమన్ సింగ్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చర్మ సమస్యలు. చర్మ సంబంధమైనటువంటి జబ్బులు. చర్మ సంబంధ జబ్బులు అనగానే మనకు ముఖ్యంగా కనిపించేవి సోరియాసిస్, ఫంగస్, టినియా లేదా తామర అంటాం దాన్ని. లేదా స్కాబిస్, గజ్జి అంటాము. లేదా ఎగ్జిమా ఇట్లాంటి చాలా రకాల చర్మ జబ్బులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో వాడేటువంటి కొన్ని సబ్బులు ఏమవుతుందంటే 60% గుడ్ బ్యాక్టీరియా మన స్కిన్ మీద ఉంటుంది. ఈ స్కిన్ మీద ఉన్న బ్యాక్టీరియాని మనము రకరకాల సబ్బులు వాడి చంపేస్తాము, లేదా రకరకాల క్రీములు వాడి చంపేస్తాము, లేదా రకరకాల లోషన్స్, సన్ స్క్రీన్ లోషన్స్ అని అవన్నీ ఇవన్నీ రకరకాల లోషన్స్ వాడి వాటిని చంపేస్తూ ఉంటాం. ఎప్పుడైతే స్కిన్ మీద ఉన్న గుడ్ బ్యాక్టీరియా నశించిపోతుందో అక్కడ చర్మం ప్రాబ్లంలో పడేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మీ పేగుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను కూడా మీరు కాపాడుకోవడం ముఖ్యం. మీరు పేగుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను కాపాడుకోవాలంటే పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా నశించిపోకుండా ఉండేటువంటి మీరు నశించిపోయే ఆహారాన్ని మీరు తీసుకోకూడదు. అంటే ఇప్పుడు మీరు తీసుకునేటువంటి మైదా కానివ్వండి, లేకపోతే కలర్ ఫుడ్స్ కానివ్వండి, లేకపోతే మసాలాలు కానివ్వండి, లేకపోతే ఆయిల్స్ కానివ్వండి, లేకపోతే కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీ గుడ్ బ్యాక్టీరియాని చంపే అవకాశం ఉంది. కాబట్టి ఆ గుడ్ బ్యాక్టీరియాను నశించిపోకుండా చూసుకోవడం వల్ల మనము ఈ చర్మ జబ్బులు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. సోరియాసిస్ కానివ్వండి, అనేక రకాల సోరియాసిస్ కేసులు మా దగ్గర 3 నెలల్లో 2 నెలల్లోనే తగ్గిపోయినటువంటి అవకాశాలు ఉన్నవి. ఇందాక మనం చెప్పుకున్నట్టు శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి మనం సబ్బులు వాడతాం. అయితే ఆ ఏ సబ్బులు వాడాలనేది నిజానికి ఎవరికి తెలియనటువంటి విషయం. ఎవరో ఒక హీరో చెప్పిండను, లేకపోతే ఒక హీరోయిన్ చెప్పిందని చెప్పేసి ఆ సబ్బుల్ని వాడుతూ ఉంటాం. ఆ సబ్బులు వాడడం వల్ల ఆ సబ్బులో ఉన్న కెమికల్స్ ఏంటివి, ఆ కెమికల్స్ మన శరీరానికి ఎట్లా నష్టం చేస్తాయనే విషయం చాలా మందిలో తెలియక మనం ఆ సబ్బుల్ని వాడేస్తాం. వాడడం వల్ల ఏమవుతుంది, శరీరం మీద ఉన్నటువంటి చెమట వాసన పోవడం సరే, ఆ సబ్బులో ఉన్నటువంటి కెమికల్స్ మన చర్మం మీద ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియాని చంపేయడం ద్వారా చర్మ జబ్బులు వచ్చే అవకాశము ఉన్నవి. చెమట వాసన రాగానే వెంటనే మనము కొందరు పదే స్నానం చేస్తూ ఉంటారు, పదే సబ్బును వాడుతూ ఉంటారు. పదే స్నానం చేయడంలో, పదే సబ్బును వాడడంలో పదే కెమికల్స్ అన్ని కూడా చర్మంలోకి ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంటుంది. చెమట వాసన అనేది ఎంతో కొంత వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది మనుషుల్లో. మన దగ్గర చెమట వాసన, భారతీయుల్లో ఖచ్చితంగా చెమట వాసన వస్తుంది. ఎందుకంటే మన శరీరంలో ఉండే హార్మోన్స్ ప్రభావం వల్ల చెమట వాసన వస్తూ ఉంటుంది. అదే మీరు కొరియన్స్ అనుకోండి, కొన్ని దేశాల వాళ్ళకి చెమట వాసన అసలు రాదు. కొరియన్స్లో అసలు చెమట వాసన రాదు, ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక హార్మోను అది చెమట వాసనను రానివ్వదు. అందుకోసమని వాళ్ళు భారతీయులు కనిపిస్తే చాలా దూరంగా ఉంటారు, ఎందుకంటే మనలో ఉంచే చెమట వాసన. కాబట్టి చెమట వాసన అనేది మన కామనే. దాని ఏదో పెద్దగా తీసుకొని మనం పదే శరీరాన్ని రుద్దుకోవాల్సినటువంటి అవసరం లేదు. పదే కెమికల్స్ వాడడం వల్ల చర్మ జబ్బులు వస్తూ ఉంటాయి. ఈ చర్మ జబ్బులు వచ్చిన వాళ్ళలో సోరియాసిస్ కానివ్వండి, ఎగ్జిమా కానివ్వండి, లేకపోతే తామర కానివ్వండి, టీనియా కానివ్వండి, ఇవన్నీ చర్మ జబ్బుల్ని మేము వాటి రేషియోలలో వాటిని పరిగణించి కొన్ని రకాల మొక్కల నుండి చేసిన మెడిసిన్స్ని మేము మందులుగా ఉపయోగిస్తాం. ఆ మందులు మేము కొన్ని లోపలికి ఇస్తాం, కొన్ని పైపూతగా ఇస్తూ ఉంటాం. అవి కొన్ని 10 డ్రాప్స్ కలుపుకొని రోజు 3 పూటలు తాగాలి ఈ డ్రాప్స్ని. అట్లాగే ఒక రకం ఆయిల్ ఇస్తాం మేము, ఎగ్జిమాలో కానివ్వండి, సోరియాసిస్లో కానివ్వండి. ఇది కూడా మొక్కల నుండి తీసినటువంటి ఆయిలే. ఈ ఆయిల్ని పైపూతకి, ఈ మందుని కడుపులోకి వాడడం ద్వారా చర్మ జబ్బుల్ని చాలా ఈజీగా అరికట్టేటువంటి అవకాశం ఉంది. ఈ చర్మ జబ్బులలో కొన్ని చాలా దీర్ఘకాలికంగా ఉంటాయి, కొన్ని ఏమో అక్యూట్గా ఉంటాయి, అంటే తొందరగానే వచ్చిపోతూ ఉంటాయి. అట్లాగే ఇంకో చర్మ జబ్బు మనము చెప్పుకునేది ఏంటంటే అర్టికేరియా అనేది నిజానికి చర్మం మీద మనకు కనిపించినా కానీ అది ఎలర్జీతో వచ్చేటువంటి ఒక ప్రాబ్లము. అంటే మీరు తీసుకున్న ఆహారము శరీరానికి సరిపోనప్పుడు, మీరు తీసుకున్న ఆహారం శరీరానికి పడనప్పుడు వచ్చేటువంటి ప్రాబ్లం అర్టికేరియా. ఈ అర్టికేరియా ఏంటంటే మీరు పడని పదార్థాలు తిన్నప్పుడు చర్మం మీద దురదలాగా వస్తుంది. మీరు దాన్ని గోకగానే అది ఎర్ర దద్దుర్లలాగా ఏర్పడుతుంది. సోరియాసిస్ లాంటి కొన్ని మొండి జబ్బులలో స్కిన్ పొలుసులుగా లేసిపోతూ ఉంటుంది. అది శరీరంలో చాలా చోట్ల అవుతూ ఉంటుంది, దురద ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఎగ్జిమాలో కూడా మీకు దురద ఉంటుంది, గజ్జిలో కూడా దురద ఉంటుంది. దాదాపుగా చర్మ జబ్బులు అన్నిట్లలో కూడా ఈ దురదను మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి కారణం ఏంటి అని అంటే దీనికి 3-4 రకాల కారణాలు ఉంటవి. ఒకటి, మీ శరీరం పరిశుభ్రతను పాటించకపోవడం కావచ్చు, అంటే శరీరం మీద పేరుకుపోయినటువంటి మలినాలు వాటిని తొలగించకపోవడం కావచ్చు, లేదా మీరు తీసుకున్న ఆహారం కావచ్చు, లేదా మీ గట్ ప్రాబ్లం కావచ్చు. మీ గట్ ప్రాబ్లంలో మీ బ్యాక్టీరియా నశించిపోయి, మంచి బ్యాక్టీరియా నశించిపోయి చెడు బ్యాక్టీరియా ఎక్కువగా
గ్రోత్ అయితే ఉందనుకోండి, మేము దీన్ని సీఫో అంటాం. అంటే స్మాల్ ఇంటెన్స్టైన్ ఫంగల్ ఓవర్ గ్రోత్. దీంట్లో ఎప్పుడైతే సీఫో వచ్చిందో, అంటే మీ స్మాల్ ఇంటెన్షన్ సిస్టంలో ఫంగల్ ఓవర్ గ్రోత్ ఉంటుందో అది చర్మం మీదకి వస్తూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే చర్మ సమస్య అనేది చర్మానికి సంబంధించిన మాత్రమే అనుకుంటారు. కాదు, అది స్టమక్తో రిలేట్ అయినటువంటి ఒక సమస్య. మీ స్టమక్ని సరిగ్గా ఉంచుకోవడము, అంటే మీకు కాన్స్టిపేషన్ ఉండడం, మలబద్ధకం ఉండడము, ఇవన్నిటి వల్ల కూడా అక్కడ గుడ్ బ్యాక్టీరియా నశించిపోతూ ఉంటుంది, చెడు బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మలబద్ధకం ఉందా లేదా చూసుకోవాలి, ఏ రోజుకి ఆ రోజు సాఫీగా మోషన్ అవుతుందా లేదా చూసుకోవాలి. అట్లాగే మీరు తీసుకునే ఆహార పదార్థాలలో బాడీలో ఎక్కువగా టాక్సిన్స్ డిపాజిట్ అయ్యే అవకాశం ఉన్న ఆహార పదార్థాలు ఏమేమి ఉన్నాయో కూడా చూసుకోవాలి. మీరు తీసుకునే జంక్ ఫుడ్ అనుకోండి, లేదా మీరు ఎక్కువగా పాలు తీసుకుంటున్నారు, ఈ పాలు కూడా మీకు చర్మ సమస్యలను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. పాలు అనేది అందరిలో ఎక్కువ కాలము శరీరానికి సరిపోయే అవకాశం లేదు. చాలామందిలో పాలు ఎలర్జీ ఉంటుంది. నిజానికి ఒక స్టేజీ వరకు మాత్రమే పాలు వాడాలి. ఆ స్టేజీ దాటిన తర్వాత పాలని శరీరము అది జీర్ణించుకోదు, అంటే శరీరానికి సరిపోదు. దాన్ని మేము లాక్టోబాసిల్లస్ ఇంటాలరెంట్ అంటాం దాన్ని. అంటే మీకు పాలని శరీరము స్వీకరించదు, కాబట్టి దాని పాలను ఎక్కువ తీసుకోకపోవడం మంచిది. కొంతమందిలో ఇంకొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు, ఆ పడని పదార్థాలకు దూరం ఉండడం మంచిది. సో కాబట్టి ఎప్పుడు మీ స్టమక్ని శుభ్రంగా ఉంచుకోవాలి, మీ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ సమస్యల కోసం మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మీరు స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి కాల్ చేస్తే మీకు తగిన సలహాలు ఇవ్వబడతాయి.